ఈ భక్తుడైన యోహానుకు శారీరకమైన లోక సంబంధమైన ఆలోచనలు ఏమి లేవు. ఆయన ఎంతకాలం అక్కడ ఉన్నాడో ఆ పద్మస ద్వీపంలో ఆయన నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేస్తూ వచ్చారు కదా. మోషే ఎలాగూ తన యొక్క ప్రజల కొరకు ఆ కుమిలిపోతూ భారంతో అంగలార్పుతో గడిపాడో, ఈయన అలాగే దేవుని స్వార్థ కొరకు, ఆయన ప్రత్యక్షత కొరకు, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆయన సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. నేను అనుకుంటున్నాను, ఆ పద్మస్ ద్వీపంలో ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడో, ఏం తిన్నాడో మనకు తెలియదు. అక్కడ ఆహారం వండి పెట్టడానికి ఏమి లేవు, అందుకని అక్కడ పడేసింది. ఆయన్ని చంపేద్దామని రకరకాలుగా చేసినా అది కుదరలేదు. పెద్ద కళాయి తీసుకొచ్చి నూనెలో వేయించుదామని చూశారు కదా, కానీ ఏం అవ్వలేదు. దానిలో చక్కగా ఈత కొడుతున్నాడు ఈయన కదా. విషం తాగిచ్చారు, పాము విషం. అదేం చేయలే. నరుకుదాం అనుకోలేదే, మరి ఎందుకో తెలియదు. కత్తి కూడా ఏమన్నా అయిపోతుంది అనుకున్నాడేమో తెలియదు కదా. ఇట్లా కాదు, ఏడిచి ఏడిచి కుమిలి కుమిలి చావాలనుకుని తీసుకెళ్ళి పద్మస్ ద్వీపం వేశారు. మీకు చాలాసార్లు చెప్పాను, మీరు కూడా చదివే ఉంటారు. అక్కడ ఏమీ దొరికేవి కాదు. ఇప్పుడైతే అది పెద్ద పిక్నిక్ స్పాట్. దేవుని వాక్యంలో మనం చూస్తాగా, నీవు అడుగుపెట్టు ప్రస్థలం నీదవుతుంది, దీవించబడుతుంది కదా. యోహాను భక్తుడు ఆ పద్మాస్ ద్వీపంలో ఉన్నాడు, అడుగు పెట్టాడు. అదేమైపోయింది? ఆశీర్వదించబడింది. హల్లెలూయా. ఎంతమంది వెళ్తారో అక్కడికి, అప్పుడు ఏం దొరికేవి కాదు. ఎక్కడన్నా వర్షానికి పడిన నీళ్ళు వచ్చిన గోతులుంటే ఆ నీళ్లు తాగాలి, ఆకులు అలా ఏమన్నా తినాలి, ఏమన్నా పనికొచ్చే కాయలన్నా దొరికితే తినాలి కదా. ఇది చరిత్ర. ఇట్స్ నాట్ ఏమంటాం, మిత్. అంటే ఇది ఒక కల్పనా కథ కాదు, చరిత్ర. మీరు కావాలంటే బాగా పరిశోధన చేయొచ్చు, రీసెర్చ్ చేయొచ్చు. కావాలంటే పద్మస్ ద్వీపానికి వెళ్ళొచ్చు, టర్కీ దగ్గరికి ఇలాంటి వెళ్తే వెళ్ళొచ్చు. అది ఉంది ఇంకా కదా. అక్కడ దేవుడు దర్శనం ఇచ్చాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం ఉపవాస ప్రార్థన చేయాలి, ఫాస్టింగ్ ప్రేయర్స్. ఎందుకు చేయాలి? దేవుని దర్శనం కొరకు ప్రార్థన చేయాలి. ప్రతిరోజు దేవుని దగ్గర కనిపెట్టాలి. రాత్రిపూట, పగలుపూట ఎప్పుడు కనిపెట్టాలి.